రాష్ట్రంలో నీలి విప్లవం దిశగా పడుతున్న అడుగులకు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. చేపల పెంపకం, అమ్మకం వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న మత్స్య కార్మికుల పరిస్థితి క్రమంగా దిగజారిపోతోంది. ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ, ఉచిత మార్కెటింగ్ సౌకర్యాలు కొంతవరకు కల్పిస్తున్నప్పటికీ సహకార సంఘాల నిర్వహణ, మార్కెటింగ్, ఆర్థిక భద్రత వంటి అంశాలపై మత్స్యకారులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రాష్ట్రంలో మత్స్యకారుల జీవన ప్రమాణాలు సన్నగిల్లుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నప్పటికీ అవి క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదు. సువిశాలమైన నీటిపారుదల వ్యవస్థ అందుబాటులో ఉన్నా అపారమైన అవకాశాలు అందిపుచ్చుకోవడంలో వెనుకబడిపోతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో నీలి విప్లవం సాధించేందుకు మంజూరైన అన్ని అంశాల అమలు ప్రక్రియ పూర్తయింది. ఏటా రాష్ట్ర బడ్జెట్లో సరైన నిధుల కేటాయింపులు లేకపోవడంతో ప్రోత్సాహం కొరబడినట్లయింది. తమకు వ్యవసాయదారులకు ఇచ్చినట్లే బ్యాంకు రుణాలు, ప్రత్యేకించి వడ్డీ లేని రుణాలు ఇస్తే తమ గ్రామాల్లో మార్కెట్లు, శీతల గిడ్డంగులు, వాహనాలు సమకూర్చుకుని ఉపాధి, వ్యాపారాభివృద్ధి చేసుకుంటామని మత్స్యకారులు అంటున్నారు. మత్స్యకారులు దాదాపు 300 కుటుంబాలు చెరువుపై ఆధారపడి జీవనోపాధి కలిగి ఉన్నారు. ఈ యొక్క చెరువులోనికి గుర్రపెక్కాకు సమస్య ఎక్కువగా ఉంది. దీన్ని తొలగించడానికి ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసి రసాయనాలు చల్లి ఈ యొక్క గుర్రపెక్క ఆకుని తీయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి ఈ వ్యవసాయ రుణాలు ఇచ్చినట్టుగా ఈ మా యొక్క మత్స్యకారుల సహకార సంఘాలకు కూడా సున్నా వడ్డీతో మా యొక్క సొసైటీలకు రుణాలు అందజేసినట్లయితే మేము కూడా ఈ చేప పిల్లలని కొనుగోలు చేసి ఈ చెరువులో పెంచి బయట మార్కెటింగ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. చేపలు పట్టడానికి కానీ దేనికి కానీ చెర్ల ఇబ్బంది గురంటే కాకుతోని చేపలు పెరుగుతలేవు. చాలా ఇబ్బందులు కాలేస్తున్నాం. చేప పిల్లలు వస్తూనే లేవు. ఒకసారి వచ్చినాయి, మళ్ళీ రాలేదు ఇంతవరకు. లాస్ట్ ఇయర్ వచ్చినాయి ఒకసారి. అవి కూడా తక్కువనే వస్తున్నాయి. ఇన్ని 40,000 50,000 అని చెప్తారు. 10,000 ఇట్లా పోసిపోతారు అంతే. ఎక్కువ కూడా తెస్తలేరు పిల్లలు. చాలా పిల్లలు తెస్తున్నాం అని చెప్తారు, పిల్లలు వస్తలేవు అన్న. 2026-27 సంవత్సరానికి సంబంధించి 18 నుంచి 70 సంవత్సరాల వయసు కలిగిన 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు గ్రూపు ప్రమాదం బీమా సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన జలాశయాలు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో ఉచితంగా చేప పిల్లలు వదలడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మత్స్యకారులకు ఉపాధి మెరుగవుతోంది. అక్కడక్కడ ఉత్పత్తి పెరిగినప్పటికీ దళారీ వ్యవస్థ ప్రభావం తగ్గకపోవడం, సరైన శీతల గిడ్డంగులు లేకపోవడం వల్లే మత్స్యకారులు కొన్ని సరైన గిట్టుబాటు ధరలు పొందలేకపోతున్నారు. ఏటా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో అన్ని స్థాయిల్లో అధికారులు, గుత్తేదారులు కుమ్మక్కై నాణ్యమైన విత్తనం ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. చేపలు ఏముందనుకుంటే ఒక సంవత్సరం పడదామన్న వరకే సగం కింకలు వస్తాయి, సగం వరకు చచ్చిపోతాయి, సగం ఉంటాయి. సగం పడదామన్న వరకు కాలువలు వస్తాయి, కాలువలు పోండి సగం పోతాయి. ఆ బతుకులు లేకనే మొత్తం వాచ్మెన్లు చిల్లర పని కూడా బంద్ చేసుకుంటారు. లాస్ట్కు నైట్ వస్తే పాము, తేలు గడుచుడు అంతా ఆగమాగం. మాది కూడా బీమా లేనే లేదు. బీమా ఉందంటారు, హెల్త్ కార్డు తెలుసుకున్నాం. హెల్త్ కార్డు అంటారు, మనం మంచి చెడు అయినప్పుడు లేదు. ఆ కార్డు పేరుకే కార్డు మాకు. ఆ డిపార్ట్మెంట్ బొనిగిరికి పోతాం, ఫిష్ డిపార్ట్మెంట్కి పోతే ఏముంది, ఈ 15 ఇస్తే అప్పటి వరకు అంటారు, కథ మంచి బంధు. ఆదాయం ఏముంది అక్కడ చిల్లర మనం పని చేస్తే ఒక బయట పనికి పోతే 1000 రూపాయలు వస్తున్నాయి. ఈ చిల్లర పనికి వస్తే 300 వస్తాయి. ఇంటికి పోతే ఆడి మంచి తిట్టకాలం ఉంది. చిల్లరకు పోవాలన్నా బయట పనికి పోవాలన్నా. చిల్లరకు పోతే వాళ్ళు తిడుతారు, పోకపోతే బయటకు పోతే 1000 రూపాయలు వస్తాయి. 30 రోజులు వేసుకుంటే 30,000 వస్తున్నాయి. మత్స్యకారుల అభివృద్ధి, చేపల పెంపకం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, సమీకృత మత్స్య అభివృద్ధి పథకం వంటి అనేక రాయితీ, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. కానీ ఆయా పథకాలేమీ పెద్దగా క్షేత్రస్థాయిలో చేరకపోవడంతో కొందరు ఔత్సాహికులు వృత్తి వదిలేయలేక సొంత పెట్టుబడి ఖర్చులతో అవుట్లెట్లు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మత్స్యరంగం బలోపేతం, మత్స్యకారుల సంక్షేమం కోసం రాయితీ రుణాలు, నాణ్యమైన విత్తనం, ఫీడ్, వలలు, వాహనాలు, నిల్వ కోసం శీతల గిడ్డంగులు, మార్కెటింగ్, మంచి ధరలు, ఎగుమతి అవకాశాలు కల్పించాలని నిపుణులు విజ్ఞప్తి చేశారు. కుల వృత్తి మేము చేసుకోవాలంటే మాకు గవర్నమెంట్లు ఏమి ఇస్తలేవు, ఏం పనులు ఇస్తలేవు మాకు. మేము సొంతంగా 2 వేరే పైసలు డబ్బులు తెచ్చుకొని ఇంట్రెస్ట్ తెచ్చుకొని ఈ వ్యాపారం లైఫ్ షాప్ పెట్టినాం సార్. మాకు మత్స్యకారులకు అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అని అంటారు, కానీ మాకు ఎలాంటి సహకారం మనకు గవర్నమెంట్ నుంచి మాకు జీవనోపాధి లేదు సార్. మాకు అడుగుతున్నాను, ఎక్కడ అడుగుతున్నాం అన్నీ చేస్తున్నాం సార్. ఎక్కడ ఉన్నాం మా పెద్ద మనుషులు నల్లగొండ పోతున్నాం, ఆడిపోతున్నాం, ఈడిపోతున్నాం. అయితే మనకు అన్ని పథకాలు వస్తాయి అన్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ అన్నారు, అవి అన్నారు, హెల్త్ కార్డులు అన్నారు, అన్నీ చేసినాం. కానీ ఏ కార్డు రాలే, ఏ ఇన్సూరెన్స్ రాలే. మాకు మత్స్యకారులకు ప్రభుత్వం చేత
మాకు పథకాలు కానీ ఏమన్నా గవర్నమెంట్ లోన్ ఇస్తే సబ్సిడీ లోన్ ఇస్తే అవి మేము తీసుకొని బాగుపరచుకోవాలని కోరుకుంటున్నాం సార్. మేము ప్రభుత్వం అందిస్తున్నటువంటి మత్స్య కార్మికులకు పథకాలు కానీ అవి సరైన కాలంలో సకాలంలో వారికి అందడం లేదు. ఉదాహరణకు కేంద్రం ప్రభుత్వం అందిస్తున్నటువంటి మత్స్య యోజన పథకం కింద మత్స్య కార్మికులకు మౌలిక వసతులు అంటే వారు చేపలు మార్కెటింగ్ చేసుకోవడానికి, రవాణా చేసుకోవడానికి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏం కల్పించడం లేదు. అక్కడ ఈ చేపల ఉత్పత్తి టెండర్ను కూడా గత ప్రభుత్వము ప్రతి సంవత్సరము ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి మాకు అన్ని చెరువుల్లోకి చేపలను పంపిణీ చేసేది. కానీ అది బాగానే జరిగింది కొన్నాళ్ళు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టెండర్ విధానము ప్రభుత్వం కొనసాగించడం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వము ఆ చేప పింపుల పంపిణీని కాంట్రాక్టర్ ఇవ్వకుండా ఈ మత్స్య కార్మికుల సహకార సంఘ వాళ్ళకే ఆ కాంట్రాక్టర్ విధానం ఇస్తే ఆ సొసైటీలలో డబ్బులు మరియు వాళ్ళు కూడా ఒక బలోపేతం చేసినట్టు, సహకార సంఘాలను బలోపేతం చేసినట్టు అవుతుంది. చేపల ధర సరైన ధర ప్రభుత్వము ధర స్థిరీకరణ చేయాలి. ఈ ఏడాది ఎల్లిన ప్రభావం నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని మత్స్యకారులకు ఉపాధి, జీవనోపాధులు మరింత పెంపొందించేందుకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలని మత్స్య సంఘాలు కోరుతున్నాయి.